కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లీ నగర్లో ఇద్దరు చిన్నారులని కన్న తండ్రి హత్య చేశాడు. చిన్నారులిద్దరూ కలవలలు. ఇక కూతుళ్ళిద్దరూ పొలానికి తీసుకువెళ్లాడు తండ్రి శ్రీశైలం. పిల్లలిద్దరితో బలవంతంగా గడ్డి మందు తాగించాడు. ఆ తర్వాత ఇద్దరినీ దగ్గరలో ఉన్న బావిలో పడవేశాడు. అలా కన్న తండ్రి చేతిలో చిన్నారులు గీతాన్విక మృతి చెందారు. కర్మకాలం మనం దాదా అనుకున్నది అనుకోని ఇప్పుడు కొంచెం చప్పుకుంటా పోతే ఆడలు మొగోళ్ళు చప్పుకుంటా పోతే. శ్రీశైలంకు మగబిడ్డ కావాలని కోరిక, కానీ భార్య మాత్రం ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో ఇద్దరు ఆడబిడ్డలు. దీంతో శ్రీశైలం తట్టుకోలేకపోయాడు. భార్యతో ఎప్పుడూ గొడవలు పెట్టుకునేవాడు. ఈ క్రమంలో భార్యతో పాటు కూతుళ్లపై కక్ష పెంచుకున్నాడు. ఇదే అంశంపై నిన్న కూడా భార్యతో శ్రీశైలంకు వాగ్వాదం జరిగింది. దీంతో కూతుళ్లను చంపివేయాలని నిర్ణయించుకుని ఈ ఘాతుకానికి ఒడుగట్టాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ కరీంనగర్ నుంచి. రమణ. కార్తీక్, ఖచ్చితంగా అంటే కరీంనగర్ జిల్లాలో ఇది ఒక సంచలనం రేపిన ఘటన, ముఖ్యంగా హృదయ విదారకమైన విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ లో ఈ ఘటన జరిగింది. గీతాన్విక, గీతాంశి అనే ఇద్దరు ఆడపిల్లలు, 4 ఏళ్ల వయసున్న కవల పిల్లలు, ఇద్దరిని కూడా కన్న తండ్రే కాలయముడై మొత్తం కాల రాసిన ఘటన అనేది ఇప్పుడు మన విషాద ఛాయలను కూడా మనకు హాస్పిటల్లో చూడవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళ అమ్మమ్మ ఏ విధంగా ఏడుస్తుంది, వాళ్ళ బంధువులంతా కూడా ఎట్లా రోధిస్తున్నారో మనకు ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తుంది. వాళ్ళ తల్లి మౌనిక ఇప్పటికే స్పృహ కోల్పోతే ఆమెను హాస్పిటల్లో లోపలికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వాళ్ళ తాత రాజమల్లు మనతో పాటున్నారు. మానకొండూరు మండలము లక్ష్మీపూర్ కు చెందిన మౌనికతోని శ్రీశైలంకు దాదాపు 2020లో పెళ్లి అయింది. ఆ తర్వాత 2022లో పిల్లలు పుట్టారు. అయితే ఇద్దరు ఆడబిడ్డలు పుట్టడం పైన శ్రీశైలంతో పాటుగా ఆ ఇంట్లో తల్లిదండ్రులు, మరిది అందరూ, వాళ్ళ అక్క అందరూ కూడా ఆబ్జెక్షన్ చెప్పారు. ముఖ్యంగా అప్పటి నుంచి కూడా గొడవలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న మొత్తంగా తల్లితో పాటు ఇద్దరు పిల్లల్ని చంపడానికి అంతకు ముందే ఒక పెద్ద ప్లాన్ వేశారు. ముప్పిడి తోటలో వీళ్ళంతా కూర్చొని ప్లాన్ వేసిన తర్వాత తల్లితో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా చంపేయాలని ఒక ప్లాన్ లో భాగంగా నిన్న ఇద్దరు పిల్లల్ని పొలం వద్ద ఉన్న బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి అక్కడ వాళ్ళ ఇద్దరు గడ్డి మందు తాగించి ఆ బావిలో నెట్టేశాడు. అయితే పిల్లలు చనిపోయారా అని చెప్పేసి నటిస్తూ మా భార్యకు ఫోన్ చేయడంతో ఆమె ఉరికి వచ్చింది. అదే సమయంలో భార్యను కూడా చంపేసే ప్లాన్ వేశారని చెప్పేసి వాళ్ళ కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఒకసారి వాళ్ళ తాత ఉన్నారు, ఏం జరిగింది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజమౌళి, ఏమైందండి అసలు? వాళ్ళు అదే పిల్లలు తీసుకుని పోయిండు అక్కడికి. ముప్పిరి తోట నుంచి వచ్చిండడు, 1-2 గంటలు ఇంటికి అన్నాడు. నేను బావి కాడికి పోతానా, గడ్డికి వస్తే పిల్లలు నీడకు ఆడుకుంటారు అని తీసుకుపోయిండట. తీసుకుపోయినాక వీళ్ళు ఆల్రెడీ మందు పోసిండు పిల్లల వండబెట్టిండు. తల్లికి ఫోన్ చేసిండు, ఏమని పిల్లలు దొరుకుతలేరు, ఏడో పేర్రని. అయ్యో ఏడవేర్రు అని తల్లి ఉరుకుడు పెట్టింది అన్నట్టు. తల్లి ఉరుకుతే ఈ పిల్లను ఆడ చచ్చిపోయిన పిల్లని ఇట్లా పండి ఉంటారు కదా, ఈమె బొత్త గట్టి ఈమె చూత బావిలో దోసేద్దామని అనుకున్నారు అన్నట్టు. అయితే అందులో మా అన్న కొడుకు ఒకరు, మా అల్లుడు, అందులో నేను ఫోన్ చేసి మరి ఇట్లా జరిగిందట, నువ్వు చూత పోరానా, ఇది ఇంటికి వరకు చెర్ల బుత్తుకుళ్ళు ఉన్న మనిషి చడిల్లను 10 నిమిషాలలో ఆడికి వచ్చే వరకు వీళ్ళకి ఆ మనిషి కనిపించాడు, ఈ పోయేటోడు. కనిపించినాక అప్పుడు తల్లిని వదిలి పిల్లలు లేచి బావిలో దునికి పిల్లలు ఇండ్ల పడ్డారు అని పిలిచిండు అన్నాడు. ఇంతకు ముందే ఆడపిల్లలు పుట్టారనే ఒక కోపంతోనే చేశాడట. ఆడపిల్లలు పుట్టిరు అని 2-3 అట్లా అన్నాడు. మరి మీ అవ్వచుత మీరు ఆడోళ్లే కదా, మరి నేరుగా అన్నది 3 ఆడోళ్ళనే, మీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆడోళ్ళే, మీ తాత మొగోళ్ళు పుట్టలేదు కదా, నీకు చూత ఆడోళ్ళు పుట్టిన నష్టం ఏముంటది, మనం సాదుకోవాలి, నీకేదంటే అది నేను ఇస్తా అని సిద్ధంగా మాట్లాడిన వాళ్ళతోనే. అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, చాలా ముద్దుగా ఉన్నారు ఇద్దరు పిల్లలు. అట్లాంటి వాళ్ళని చంపేస్తే ఇవాళ మీ కుటుంబం బాధ, అసలు ఈ విషాదం ఊరంతా కదిలి వచ్చింది. పక్క ఊర్ల వాళ్ళు కూడా మీకు ఇక్కడికి వచ్చారు మీకు మద్దతుగా. ఏంటి అసలు పక్క ఊళ్ళో చూత వాళ్ళను తీసుకుపోయి కోర్టు వాళ్ళు దించుకున్న వాళ్ళు ఇలా పిడుకుతుర్రు. ఇది ఇక్కడ ఈ తాత ఆవేదన. వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఈ తాత చేతులలో పెరిగారు, ఆయన దగ్గర పెరిగారు. వాళ్ళ అమ్మమ్మ ఉంది, మొత్తంగా వాళ్ళ బంధువులు ఉన్నారు. ఒకసారి చూస్తున్నాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది ఇంకేం చెప్పాలి, నేను చెప్పిన గాని నాకు ఎమ్మెల్యే ఎంపీ అలా చేవు నాయం చేస్తారో చెయ్యను. నాకు పిల్లలు చచ్చిర్రు, అత్త మామ
ఆయనే వాళ్ళు ముగ్గురు చావాలే, వాళ్ళు ముగ్గురు కలిసి చంపిర్రు. వాళ్ళు ముగ్గురు చచ్చినాక నా పిల్లలని నేను తీసుకొని పోతా. అంతవరదాకా పిల్లలు తీసుకొని పోయాను. ఎమ్మెల్యే రావాలి, ఎంపీ రావాలి. ఆవేదన మొత్తంగా చూడవచ్చు. అంటే ఆ ఇద్దరు ఆడపిల్లలను చిదిమేసిన ఘటన, కన్న తండ్రే కాలయముడై ఒక సైకిక్ గా వ్యవహరించిన ఆ సైకిక్ ఫాదర్ ఉదంతం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేస్తుంది. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ లో జరిగింది ఈ ఘటన. నిన్న రాత్రి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా బావిలోంచి తీయడానికి కూడా చాలా కష్టమైంది. మొదట ఒక పిల్లను బయటకు వచ్చిన తర్వాత రెండో పిల్లను వెతికేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు అర్ధరాత్రి 10 గంటల సమయంలో ఆమెను వెలికి తీశారు ఆ మృతదేహాన్ని. ఇప్పుడు ఆ మృతదేహానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇంకేం జరిగింది, ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠన అయితే నెలకొంది. దీనిపైన పోలీసులు కూడా, రూరల్ పోలీసులు ఇప్పటికే తరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా కూడా సీఐ నిరంజన్ రెడ్డి మనతో మాట్లాడిన పరిస్థితి మనం చూశాము. మొత్తంగా ఇది ఒక హృదయ విదారకమైన ఘటన అని చెప్పుకోవచ్చు. దీంతో మొత్తంగా పక్క ఊళ్ళో వాళ్ళంతా కూడా ఇక్కడికి కదిలి వచ్చారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మొత్తంగా ఇక్కడ ఒక హృదయ విదారకమైన దృశ్యం మనకు కనిపిస్తుంది. కార్తిక్, థ్యాంక్ యూ.